చలో ఈరోజు మనం పల్లెటూరు స్టైల్‌లో మటన్ కర్రీ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సింపుల్ ప్రాసెస్ కూడా. ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని పావు కప్పు ధనియాలు వేసుకోవాలి. స్పీడ్ 1లో 40 సెకండ్స్ వరకు గ్రైండ్ చేసుకోవాలి. అదే మిక్సీ జార్‌లో ఒక 3 మీడియం సైజ్ టమాటాలని కోర్స్‌డ్‌గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకొని హాఫ్ కేజీ మటన్ వేసుకోవాలి. 2 మీడియం సైజ్ ఆనియన్స్‌ని ఇలా బారుగా కట్ చేసి వేయాలి. తర్వాత టమాటో పేస్టు, 7 పచ్చిమిరపకాయలు, 3 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 స్పూన్స్ సాల్ట్, పింక్ సాల్ట్ వేయండి లేదా పింక్ సాల్ట్‌లో రాక్ సాల్ట్ వేయండి. హెల్త్‌కి చాలా మంచిది. తర్వాత 3 టేబుల్ స్పూన్ల కారం వేయాలి. 3 వేయాలి. కొంచెం ఎక్కువ తిన్నా పర్వాలేదు. తక్కువ తిన్నా గూడా 3 వేస్తే కరెక్ట్‌గా సెట్ అయిపోతుంది. ఎందుకంటే మనం చేసేది కుక్కర్‌లో కాబట్టి. హాఫ్ స్పూన్ పసుపు, పావు కప్పు ధనియాల పొడి. కర్రీ మొత్తానికి గూడా ధనియాల పొడి హైలైట్. అందుకే ధనియాల పొడి కొంచెం ఎక్కువగానే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 4, 5 కరివేపాకు ఆకులు, అరకప్పు కొత్తిమీర, అలాగే అరచక్క నిమ్మకాయ రసం వేసి చేత్తో మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకొని 2 అవర్స్ వరకు ఫ్రిడ్జ్‌లో గానీ లేదా బయట గానీ పెట్టుకోవాలి. అసలు మనం మూత తీసిన వెంటనే అసలు మనం కర్రీ కుక్ చేసామా అన్న ఫీలింగ్ వచ్చేసిద్ది. 2 అవర్స్ తర్వాత చూడండి ఎంత బాగుందో అసలు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, 3 ఇంచుల దాల్చిన చెక్క, 3 యాలుక్కాయలు, 4 లవంగాలు, 10 మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి మంచిగా కలిపిన తర్వాత మటన్ మిక్స్చర్ ఉంది కదా, మటన్ మిక్స్చర్ వేసుకొని ఆ బౌల్లో ఒక 100 ml వాటర్ వేసి కలిపి కుక్కర్లో వేసేయాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 3 విజిల్స్ రానివ్వాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. 10 మినిట్స్ వరకు అలా వదిలేసేయండి. ఇప్పుడు సెకండ్ హైలైట్ ఏంటంటే మూత తీసిన తర్వాత అరకప్పు కొత్తిమీర లీవ్స్ నార్మల్‌గా చిన్న చిన్నగా కట్ చేసి వేసేయండి. లాంగ్‌గా వేయడం అలా ఏం చేయొద్దు. అలా వేస్తే ఎవరు తినడానికి ఇష్టపడరు కదా! సో, చిన్న చిన్నగా కట్ చేసి వేసిన తర్వాత కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో ఇంకొక 2 విజిల్స్ లేదా 3 విజిల్స్ అనమాట. మనం తెచ్చుకున్న మీట్ ఎలా ఉందో దాని ప్రకారం మనం 5 విజిల్స్, 6, 7 అలా పెట్టుకోవాలి. అంతే. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. వేడి వేడి అన్నంలో మటన్ కర్రీ ఉల్లిపాయతో తింటే ఆ కిక్కే వేరు. థ్యాంక్ యూ.